ఆంధ్రప్రదేశ్లో ఇంకొన్ని రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది. మహిళలకు ఈ స్కీమ్ అమలు వల్ల చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం ప్రారంభమవుతుంది. అయితే తాజాగా ప్రభుత్వం ఈ స్కీమ్ అమలుకు సంబంధించి కొన్ని కీలక విషయాలు అయితే వెల్లడించింది. ఏ ఏ బస్సులలో ఫ్రీగా వెళ్ళవచ్చు, ఎవరెవరు ఉచితంగా ఎక్కొచ్చు వంటి అంశాలపైన వెల్లడించారు. అవేంటో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈ నెల 15వ తేదీ నుండి రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ పథకం అమలులో ఎటువంటి లోటుపాట్లు, విమర్శలకు అవకాశం లేకుండా రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగిందని అన్నారు. వారి ఆదేశాల మేరకు ఇటువంటి పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు తీరును పరిశీలించేందుకు 3 మంత్రులతో కూడిన బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని అన్నారు. ఈ నెల 6వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర లభించనుందని మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలుపరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రానికి చెందిన మహిళలు, ట్రాన్స్జెండర్లు ఎక్కడి నుండైనా ఎక్కడికైనా సరే ప్రయాణించే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ ప్రయాణించేందుకు అవకాశం కల్పించడం జరిగిందని, అయితే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డులను ఐడి ప్రూఫ్లుగా చూపించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో 74% బస్సులు అంటే 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. తద్వారా ఏడాదికి దాదాపు 2,000 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. ఈ ఏడాది అదనంగా 3,000 విద్యుత్ బస్సులు కొనుగోలు చర్యలు చేపట్టడం జరిగిందని, వచ్చే 2 ఏళ్లలో మరో 1,400 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. డిమాండ్కు తగ్గట్టుగా డ్రైవర్లు, మెకానిక్లకు సంబంధించిన కూడా చేపడతామని అన్నారు. అందువల్ల మహిళలు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. అంటే రాష్ట్రంలో ఎక్కడికైనా సరే ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఇదివరకు జిల్లాలకే పరిమితమని పలు నివేదికలు వెల్లడయ్యాయి. అయితే జిల్లాలకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఇంకా పైన డిస్కస్ చేసిన 3 కార్డుల్లో ఏ కార్డు ఉన్నా సరే చూపించవచ్చు. అందువల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. సులభంగానే బస్సులో జర్నీ చేయొచ్చు. ట్రాన్స్జెండర్లు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే వెసులుబాటు ఉంది.